ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరిగే ఈ భేటీలో మోడీ మూడవసారి ప్రధానిగా ఏడాది పాలన సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఆలోచనలపై చర్చ జరగనుంది. జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహణపైన సమీక్ష ఉండనుంది. గత వారం ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో కులగణనపై చర్చ జరిగిన నేపథ్యంలో ఈ అంశం కీలకంగా ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నేడు సాయంత్రం 5 గంటలకు సుష్మా స్వరాజ్ భవన్ లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరిగే ఈ భేటీలో మోడీ మూడవసారి ప్రధానిగా ఏడాది పాలన సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ఆలోచనలపై చర్చ జరగనుంది. జనాభా లెక్కలతో పాటు కులగణన నిర్వహణపైన సమీక్ష ఉండనుంది. గత వారం ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో కులగణనపై చర్చ జరిగిన నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారనుంది. నేడు సాయంత్రం 5 గంటలకు సుష్మా స్వరాజ్ భవన్ లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్. భవిత కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి దాదాపు 1 year అవుతున్న సందర్భంగా ఈ రోజు కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, స్వతంత్ర మంత్రులు అంటే ఈ ముగ్గురు మంత్రులతో కూడా కలిపి మంత్రి మండలి సమావేశం అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మంత్రి మండలి అనేది సమావేశం అవుతుంది. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరో కొన్ని రోజుల్లో ఏడాది అనేది కూడా పూర్తవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ మంత్రి మండలి అనేది సమావేశం అవుతుంది. ఏడాది పాలనకు సంబంధించిన విజయాల్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే దానిపైన ఈ సమావేశంలో ప్రధాని మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. సుష్మా స్వరాజ్ భవన్ లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో ఆపరేషన్ సింధూర్కు దారితీసిన పరిస్థితులు, తదుపరి పర్యవసానాలన్నింటినీ కూడా సహచర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ వివరించే అవకాశం కూడా ఉంది. మూడోసారి ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న సైనిక చర్యను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విషయంపైన కూడా ఇందులో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా జనాభా లెక్కలతో పాటుగా కులగణన నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కూడా చర్చ జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అయితే సాధారణంగా కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రభుత్వ పాలనకు సంబంధించిన అంశాలపైనే సహచర మంత్రులతో ప్రధాని చర్చిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపైన ఉన్నతాధికారులు కూడా కేంద్ర మంత్రి మండలిలో వివరిస్తుంటారు. సో ఓవరాల్ గా ఈ 1 year పాలనకు సంబంధించిన అంశంపైనే ఇందులో డిస్కషన్ అనేది కూడా జరగబోతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శిరీష్.